చార్ధామ్ అండ్ హేమకుండ్ సాహిబ్ యాత్ర 2025 రిజిస్ట్రేషన్ కోసం ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్మెంట్ బోర్డ్ ఆధార్ ఆధారిత ఈకేవైసీని అమలు చేసింది. మార్చ్ 20 నుంచి చార్ధామ్ హేమకుండ్ సాహిబ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు ప్రారంభమవగా మార్చ్ 26 వరకు 75,000 మందికి పైగా యాత్రికులు ఆధార్ బేస్డ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు బోర్డు తెలిపింది. మీరు కూడా ఈ యాత్రకు వెళ్లాలనుకుంటే ఆధార్ ఈకేవైసీ తప్పనిసరి. ఆధార్ ఈకేవైసీ అనేది ఒక ఎలక్ట్రానిక్ ప్రాసెస్. సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా యాత్రికులు తమ ఆధార్ నెంబర్తో ఈకేవైసీ ఫార్మాలిటీని పూర్తి చేయాలి. ఆధార్ బేస్డ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్తో అధికారులు యాత్రికుల కదలికలను పర్యవేక్షించడంతో పాటు దేవాలయాల వద్ద రద్దీని నివారించడానికి ఉపయోగపడుతుంది. ఎత్తైన ప్రాంతంలో రియల్ టైం వెదర్ అప్డేట్స్ అండ్ అలర్ట్స్ చేయడానికి ఎఫిషియెంట్ గా ఉంటుంది. యాత్రికులు అధికారిక పోర్టల్ ద్వారా లేదా టూరిస్ట్ కేర్ ఉత్తరాఖండ్ మొబైల్ యాప్ ద్వారా ఆధార్ బేస్డ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. చార్ధామ్ యాత్రకు వెళ్లేవారు రిజిస్ట్రేషన్ అండ్ టూరిస్ట్ కేర్ వెబ్సైట్ ను ఓపెన్ చేసి రిజిస్టర్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇండియన్ పిలిగ్రిమ్ ను సెలెక్ట్ చేసి మీ డీటెయిల్స్ ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత పాస్వర్డ్ ను సెట్ చేసి సైన్ అప్ పై క్లిక్ చేస్తే మీరిచ్చిన మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే చార్ధామ్ యాత్రకు రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ఆధార్ ఈకేవైసీ కోసం వెబ్సైట్ లో లాగిన్ అయ్యి డాష్ బోర్డ్ లో మేనేజ్ టూర్ ఇన్ఫోను సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ యాడ్ పిలిగ్రిమ్ పై క్లిక్ చేసి డీటెయిల్స్ ఇవ్వాలి. ఆ తర్వాత ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేసి ఓటీపీ ఇచ్చాక ఆధార్ ఈకేవైసీ పూర్తవుతుంది. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి, ఎమర్జెన్సీ మొబైల్ నంబర్, మెడికల్ కండిషన్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఐడి ప్రూఫ్లను సబ్మిట్ చేశాక కాన్సెంట్ లో యాక్సెప్ట్ చేసి ఫినిష్ పై క్లిక్ చేస్తే ఈ ప్రక్రియ పూర్తవుతుంది.